దేశంలో ఆయనంత గొప్పోడు లేడట. ఈ TV5 సాంబశివరావు అని ఒకడు ఉన్నాడు, అంత పిచ్చోడు ఇంకొకడు ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడతాడో తెలీదు. ఎన్టీ రామారావు గారి కంటే 3 రెట్లు 4 రెట్లు ఎక్కువ జనం వచ్చారట. అరే సాంబశివరావు, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎన్టీ రామారావు గారితో లోకేష్ను పోల్చుతావా? కనీసం పోల్చేదేదో ఎన్టీ రామారావు గారితో జూనియర్ ఎన్టీఆర్ను పోల్చు. చక్కగా మాట్లాడతాడు, చక్కగా అందంగా కనబడతాడు, సత్యం మాట్లాడతాడు, అడుగు అడుగున చక్కని మాటలు చెప్పి వందలు వేలు లక్షల మంది ఫ్యాన్స్ని సంపాదించుకున్నాడు. యూట్యూబ్లో పెడతారు నాది. లోకేష్ దేమో తుమ్మితే దగ్గితే అబ్బా ఎన్టీఆర్ కంటే అందగాడట. బుర్రా బుద్ధి ఎవరికైనా ఉందా? అబద్ధాలు ఆడితే కొంచెం ఆడండి కానీ ఎన్టీఆర్తో లోకేష్ను పోల్చడం ఏంటి? అది అంతకంటే పాపమా? వాళ్ళ నాన్నే కదా ఎన్టీఆర్ని చంపేసింది. ఎవరు చంపారు ఎన్టీఆర్ని? చంద్రబాబు నాయుడు తప్ప. మానసికంగా చంపేశాడు, లేకపోతే ఇప్పటికీ బ్రతుకున్ను. అలాంటిది ఎన్టీఆర్ మీద ప్రేమ ఉన్న ఏ ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడికి లోకేష్కి ఓటేయరు. చంద్రబాబు నాయుడు గారి తక్షణమే జూనియర్ ఎన్టీఆర్కి బాలకృష్ణకి తెలుగుదేశం పార్టీ రియల్ వారసులైన చంద్రబాబు నాయుడికి అప్పచెప్పాలి. లేదంటే ప్రజలు యూత్ అర్థం చేసుకోండి, ప్రతి నిరుద్యోగులు నియోజకవర్గంలో 20-30 వేల మంది యూత్ ఉన్నారు. రండి, మీరు మీటింగ్ పెట్టండి. 7569441275కి కాల్ చేయండి, గ్రూపులు పెట్టండి, నేను వస్తాను, వచ్చి జాయిన్ అవుతాను, మీ మీటింగ్లో ఉంటాను. థ్యాంక్ యూ.